నమస్తే. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి కొండా సురేఖ గారి కూతురు కొండా సుష్మిత గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపుతా ఉంది. గత 4-5 రోజులు ఇదే అంశం తెరపైన నడుస్తూ ఉంది. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరి కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎట్లా స్పందిస్తూ ఉన్నారో వాటికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ జ్ఞాన్ సుందర్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. ఏం చెప్తారన్న, కొండా సురేఖ గారు కూతురు కొండా సుష్మిత గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తూ ఉన్నారు? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు ఉదయించే సూర్యుడు జీవకోటికి ప్రాణకోటికి ఊపిరంతే సూర్యుని మీద ఉమ్మేస్తే ఎట్లుంటుందో ఆ ఉమ్మి మన మీదనే పడుతుంది. రేవంత్ రెడ్డి గారు 2021లో పిసిసి ప్రెసిడెంట్ అయ్యి అనేక పోరాటాలు అనడం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంతో పోరాటాలు చేసి వ్యూహాన్ని రచించి నిద్రలేత రాత్రులు గడిపి ఆర్థికంగా పార్టీని ఆదుకుంటూ కార్యక్రమాలు చేసిండు. అందులో భాగంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆనాడు రేవంత్ రెడ్డి గారిని అర్ధరాత్రి అకారణంగా అప్రజాస్వామికంగా ఇంటి మీద దాడి చేసి పోలీసులు అరెస్ట్ చేస్తే అదంతా పార్టీ కోసమే కదా. జైలు నుంచి కూడా ఏకైక కుమార్తె నిశ్చితార్థానికి జైలు నుంచి వచ్చి హాజరైన సంగతి కూడా మనం మర్చిపోవద్దు. అదే క్రమంలో 2023లో ఎన్నికల్లో తన పార్టీ గెలిచే అభ్యర్థులకు టికెట్ ఇప్పించుకోవడమే కాకుండా మెజార్టీ అభ్యర్థులకు ఆర్థికంగా సహకారం అందించి పార్టీని గెలిపించి అధికారులు తీసుకొచ్చిన వాడు రేవంత్ రెడ్డి. అలాంటి రేవంత్ రెడ్డి ఆ పార్టీ అధికారంలో రావడం వల్లనే కొండా సురేఖ గారు కూడా మంత్రి అయిండు అనే విషయాన్ని కూడా సుష్మితా పటేల్ మర్చిపోద్దనే జ్ఞాపకం చేస్తా ఉన్నా. స్థాయికి మించి మాట్లాడితే ఎలా? ఆమె స్థాయి అయింది, ఆమె ఏంది, అది మంచి విధానం కాదు. నాలిక అనేది చాలా గొప్పది, ప్రమాదకరమైంది. హిమాలయ పర్వతాలు ఎత్తుకు తీసుకుపోగలదు, భూపాతంలో పాతి పెట్టగలదు. ఇవాళ సురేఖ రాజకీయ భౌతవ్యాన్ని ఆమె తప్పు నాలిక వల్ల చాలా అగాధంలో పడిపోయింది అనే మాట మనం గుర్తెరగాల. సురేఖ గారు కూడా తనకేమైనా అభిప్రాయం ఉంటే పార్టీ మల్లికార్జున గారు నిన్న కలిసింది, అంతకు ముందే కలిసి చెప్తే బాగుండదు కదా. సోనియా గాంధీ తెలియదు కాదు కదా, రాహుల్ గాంధీ పరిచయం లేదని కాదు కదా. మంత్రివర్గ సహచరినిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి విషయాన్ని డిస్కస్ చేసి ఏదైతే రేవూరి ప్రకాష్ గురించి అన్నా మా బిడ్డకి ఇవ్వండి, మేము గెలిపించుకుంటాం, మాకు అవకాశం కల్పించి అడిగితే బాగుండేది, ఆయన ఏం చెప్పినాం. కానీ అసందర్భంగా మాట్లాడించడం అనేది మంచిది కాదు. ఆమె ఏమంటది, నాకు సంబంధం లేదు నా కుమార్తె వాక్యాలతో. ఇది చాలా బాధాకరమైన విషయం. కొండా సురేఖ మంత్రి గారు బర్త్డే నాడు ఆ వేదిక మించి మాట్లాడింది. అంటే ఒక నేరం చేసిన వారికంటే కుట్రదారులు కూడా ప్రధానమైన నేరస్తులే. ఆ కుట్రలో ప్రధానమైన భాగం మంత్రి కొండా సురేఖ గారిది అనేది నా భావన. ఏం చెప్తున్నాను అంటే, ఒక పక్క ఏదైతే ఇంత జరిగినా కూడా ముఖ్యమంత్రి గారు ఒక 40 మంది 50 మంది ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టమంటే పట్టుమని 20 మంది కూడా రాలేదు. రేవంత్ రెడ్డి పైన ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు, మంత్రులు అసంతృప్తితో ఉన్నారు అని చెప్పేసి కొంత ప్రచారం నడుస్తుంది. ఏం చెప్తారు దానికి సంబంధించి? నేనేమంటున్నా అంటే, ఎమ్మెల్యేలు పార్టీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మంత్రి గారి చెల్లిని మాట్లాడారు. ఇదేం బల ప్రదర్శన కాదు కదా. ఎవరంటున్నారు 46 మందికి ఫోన్ చేశారని? ఏం రికార్డు ఉంది మీ దగ్గర? ఇదంతా వ్యూస్ కోసం ప్రతిపక్షాలకు ఆనందపరచడానికి ప్రతిపక్షాలు చేసే కుట్రలో భాగంగా కొన్ని మీడియా ఛానల్స్ ప్రచారం చేస్తే తప్పు. రేవంత్ రెడ్డి గారు పార్టీ టికెట్లు ఆనాడు అధిష్టానంతో మాట్లాడి టికెట్లు ఇప్పించి ఆర్థిక సహకారం నుంచి అధికారులు తీసుకొస్తే ఎమ్మెల్యే ఆయనకు భద్రత లేరా? మంత్రులు అంటారా? మంత్రులు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రులు. అసందర్భంగా వాళ్ళు వ్యవహరించడం అనేది పద్ధతి కాదనే భావంతో వాళ్ళు సైలెంట్ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఆదేశిస్తే ఎవరు మాట్లాడరండి, ఆయన ఆదేశించరు కాదు, ఎవరంతా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. మంత్రులు రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నారు, అందులో పార్టీ రెస్పాండ్ అయింది. పిసిసి ప్రెసిడెంటు క్రమశిక్షణ బోర్డు రెస్పాండ్ అయిన తర్వాత పార్టీ గొప్పది, మంత్రుల కంటే ఎమ్మెల్యే కంటే శాశ్వతంగా ఉండేది పార్టీ. పార్టీకి పుట్టిన పిల్లలు వాళ్ళంతా, వాళ్ళు రెస్పాండ్ అయ్యేది ఏంది? వాళ్ళు రెస్పాండ్ కావాల్సి పార్టీ రెస్పాండ్ అయిన తర్వాత మల్లికార్జున ఖర్గే రెస్పాండ్ అయినట్టు. కాబట్టి అదంతా ఊహాజనితమైన ఊహాగానంతో కూడిన ప్రచారం తప్ప మరొకటి కాదు. రేవంత్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు ఉంది. నేను ఒక మాట చెప్తున్నా రాష్ట్ర ప్రజానికానికి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, మీరు నేను మనందరం ఈ రోజు గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు ఇంకొక 10 సంవత్సరాల ముందుగా ఏం జరుగుతుందో, ఏం చేయాలో, ఏం జరగబోతున్న విషయం చెప్పే రాజకీయ వ్యూహాత్మకమైన శక్తి ఉన్నవాడు అనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నా. ఆయనకి ఎలాంటి నష్టం కానీ కష్టం కానీ కలగదు. పార్టీ పూర్తిగా
ఆయనకు 2023 బాధ్యత తప్పచెప్పింది. చాలా తప్పుడు మాట. ఆర్థిక సంక్షోభంలో ఉన్న ప్రభుత్వాన్ని ఆత్మవిశ్వాసంతో, సాహసంతో, ధైర్యంతో ప్రభుత్వాన్ని ప్రగతి పదవులు నడిపించి ప్రజా విశ్వాసాన్ని పొందుతున్నవాడు రేవంత్ రెడ్డి అనే మాట నేను సగర్వంగా ప్రకటిస్తున్నాను. సో ఏం చెప్తారు మరి? అదే విధంగా ఇంకొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ ఫైట్ నడుస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీలోని ఆమె మాట్లాడడం జరిగింది. సుష్మిత ఏం చెప్తారు? అది ఆమెతోని అది టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు మాట్లాడిస్తున్న మాటలు తప్ప వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసుకొని ఇతర పార్టీలకు వెళ్ళాలనే ఆలోచన నుండి ప్రతిపక్షాల ఉచ్చులో చిక్కిపోయి అర్థం లేని, పసలేని, నిర్మాణం లేని వ్యాఖ్యలు తప్ప అందులో సత్యం లేదు. డెఫినెట్గా నేను రేవంత్ రెడ్డి గారు కూడా నమ్ముతున్నా, భవిష్యత్తు కాలంలో కానీ, నేడు కానీ, రేపు కానీ జరిగే ప్రతి చర్య పార్టీకి, కార్యకర్తలకు, ప్రజలకు ఉపయోగకరమైన చర్యలు జరుగుతాయని చెప్పి ప్రగాఢంగా విశ్వసించే వ్యక్తులు నేను కూడా ఒకనే మాట చెప్తా ఉన్నా. గతంలో కూడా విమర్శించడం జరిగింది, ఇప్పుడు విమర్శిస్తూ ఉన్నారు. సో మరి దీనికి సంబంధించి ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? మరి పార్టీ తరఫున ఏం చెప్తారు? మరి నేనేమంటున్నానంటే, గతంలో విమర్శ చేశారు, అప్పుడు సహించి భరించారు. మళ్ళీ కూడా సహిస్తే పార్టీల క్రమశిక్షణ రాహిత్యం పెరిగిపోతుంది. కాబట్టి ఎక్కడో ఒక దగ్గర కలుపు మొక్కలను ఏరేయకపోతే పంట పండడం కష్టమవుతుంది. ప్రభుత్వం మనగడ, పార్టీ మనగడ ప్రజల్లో కష్టమవుతుంది. డెఫినెట్గా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నాం. ఆల్రెడీ పార్టీ క్రమశిక్షణ బోర్డుకు ఒక మాట సురేఖ గారు ఒక లెటర్ రాశారు, మీరు వాపస్ తీసుకోవాలి, నా కుమార్తె వాక్యాలకు సంబంధమే. నీ వాక్యాలకు ఎందుకు సంబంధం ఉంటే ముఖ్యమంత్రి, మంత్రివర్గంలో సహచర సభ్యురాలు మంత్రి ఖండించాలి కదా. నీకే సంబంధం లేకపోతే నీ బిడ్డ వాక్యాలను ఖండించాలి కదా. అంతే, ఆమె కుట్రతోనే ఇవన్నీ జరిగినాయనే మాట యథార్థము. వాళ్ళ గోతిని వాళ్ళే తవ్వుకున్నారు. ఇంట్లో రేవంత్ రెడ్డి గారిది కానీ పార్టీది కానీ ప్రమేయం లేదు. పార్టీ ఇప్పటిదాకా సహనంతో, ఓపికతోని భరించింది. ఇప్పుడు భరించకపో ఉండొచ్చు. ప్రజలు, కార్యకర్తలు కూడా ఎక్కడనో ఒక్కడ బ్రేక్ చేయకపోతే మళ్ళీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇప్పటికీ అక్కడ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అవన్నిటిని కంట్రోల్ కావాలంటే డెఫినెట్గా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. సో ఏం చెప్తారన్న, ఈరోజు బీజేపీకి సంబంధించిన నాయకులు ఫీజు రియంబర్స్మెంట్, ఈ పెండింగ్ బకాయిలు అవన్నీ క్లియర్ చేయట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం, విద్యార్థుల్ని మోసం చేస్తామని చెప్పేసి బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. ఏం చెప్తారు వాళ్ళు? నేనేమంటున్నా అంటే, డెఫినెట్గా ఆర్థిక వనరులు సమీకరించి చెప్పిన ప్రామిసులు అమలు చేస్తున్నాం, చెప్పని కూడా చేస్తున్నాం. డెఫినెట్గా ఆ రియంబర్స్మెంట్స్ అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. వాళ్ళు ఏదో మాట్లాడాలి కదా. మొదటగా మోడీ గారు చేసిన ప్రమాణాలన్నీ అమలు చేసేందుకు రామచంద్రరావు కృషి చేయాలి. సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి, తర్వాత మన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి కానివ్వండి, అనేక రకాల ప్రామిస్ చేసిండ్రు. రైతుల నల్ల చట్టాలు రద్దు చేయడం కానీ, ఇట్లా అనేక రకాల అంశాలు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో వాటన్నిటిని కూడా అమలు చేయడం కోసం ఆయన దీక్ష చేస్తే బాగుండేదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ అన్న.